కాన్స్టిట్యూషన్ రావడానికి అసలు ప్రాసెస్ ఎలా ఉండింది అలా చూపిస్తున్నాం ఇక్కడ మెయిన్. సో ఎట్లా మా స్ట్రక్చర్ ఏది కింద నుంచి పైకి వెళ్తుంది, ఎలా మెయిన్ బిల్డింగ్ తీసేసుకోండి, బిల్డింగ్ ఎలా ఫౌండేషన్ ఇంపార్టెంట్ కదా, అలా ఈ 3 బుక్స్ రిప్రజెంట్ చేస్తాయి అసలు దేనికోసం గట్టిగా అంబేద్కర్ తాత ఫైట్ చేశారు. కింద వచ్చేసి లిబర్టీ, అంటే చదువు రావాలి అందరికీ, చదువు వస్తే అందరికీ తెలుస్తుంది మనం అందరం సామాన్యం అని. పైన వచ్చేసి ఈక్వాలిటీ అంటే సామాన్యత, దానిపైన వచ్చేసి సోషల్ జస్టిస్ అంటే లా అందరినీ ఈక్వల్గా చూడాలి. ఒకరి కాస్ట్ డిఫరెన్స్ ఉందని మనం ఆయనకి ఎక్కువ పనిష్మెంట్, రిచ్ వాళ్ళకి తక్కువ పనిష్మెంట్ అలా ఇవ్వకూడదు. అంటే 3 ఏంటి, అందరినీ చదివించాలి, అందరు సామాన్యంగా ఉండాలి, లా అందరినీ సామాన్యతగా చూడాలి. ఈ 3 కోసం చాలా గట్టిగా పోట్లాడారు. పైకి వచ్చేస్తే మనం అంబేద్కర్ తాత చెయ్యి చూస్తాం ఇక్కడ, ఆ చేతి ఆ పైకి రావడానికి అసలు స్ట్రగుల్ ఏమి ఉండేది అది మేము ఇక్కడ మంచిగా చూపిస్తున్నాం. మీరు చూస్తే అక్కడ ఇండియా మ్యాప్ షాడో పడుతుంది ఇండియాది, అక్కడ ఆ షాడో 4 సీన్స్ని టచ్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సీన్, మీరు దేవుడు బొమ్మ కార్ చేయొచ్చు కానీ మీరు టెంపుల్లో అలౌడ్ లేదు. అక్కడ మీరు క్లాస్లో చదువుకోవచ్చు కానీ బయట ఉండి చదువుకోండి. అక్కడ మాకు సేవ చేయండి కానీ మాతో కూర్చోకండి. అక్కడ మీరు మాతో కలిసి నీళ్లు తాగలేరు. సో ఈ 4 సీన్స్ని ఆ షాడో టచ్ చేస్తున్నా, అంటే ఆల్ ఓవర్ ఇండియా ఇట్లా జరుగుతూ ఉండినాయి అప్పుడు. ఇదంతా మధ్యలో చూస్తే ఆ కేజ్ లాంటి స్ట్రక్చర్లో ఒక దళితు కూర్చుని ఉన్నాడు, అతని చేతికి చైన్స్ ఉన్నాయి, గోల్డ్ చైన్స్. అప్పుడు గోల్డ్ వచ్చి రిచ్ వాళ్ళ దగ్గర ఉండేది, దళితుల దగ్గర బట్టలు కూడా చిరిగిపోయి ఉండేవి. ఆ రిచ్ వాళ్ళ దళితుల లైఫ్ని కంట్రోల్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఇలా కేజ్ లాగా అనిపించింది. అది మేము రిప్రజెంట్ చేస్తూ అతని చేతికి గోల్డ్ చైన్స్ అలా వేసాం. ఇంకా పైకి స్ట్రగుల్ నుంచి పైకి వెళ్ళాక ఇండియాకి మెరుపులు ఉన్నాయి, ఆ మెరుపు తీగ అంబేద్కర్ తాత చేతిలో ఉంది. అంటే ఆయన ఎంత కాంట్రిబ్యూట్ చేశారో, ఆ కాన్స్టిట్యూషన్ బుక్ బయటకు వచ్చింది దట్ అందరికీ ఈక్వల్ రైట్స్, అందరూ చదువుకోవాలి, అందరు సామాన్యం, దళితులకి కూడా అందరికీ ఈక్వల్ రైట్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి అంతా. అప్పుడు ఇంకా బయటికి వచ్చి ఇండియా, మెరుపులు ఉన్న ఇండియా ఏంటంటే ఫ్రీడమ్ రిప్రజెంట్ చేస్తుంది దళితులు అందరి కోసం. ఇది మా మొత్తం స్ట్రక్చర్ అండి, ఎలా కాన్స్టిట్యూషన్ బయటకు వచ్చిన స్టోరీ మేమంతా చూపిస్తున్నాం.